అందరికీ నమస్తే. ఆగో కేసీఆర్ సారేమో జగిత్యాలకు పోయిండు, సీఎం రేవంత్ సారేమో మేడిగడ్డకు పోయిండు. ఇక నాకేం తక్కువ అని మా బిత్తిరోడు డ్యూటీ ఇడిచిపెట్టి సినిమాకు పోయిండు. గట్లుంటది ఇక మాగోంతోని. గీ ఎండలలో ఎక్కడాగమైతుండో గాని ఇక ఇంటికైతే రానే గని పని చెప్తా. ఇక మావన్ ముచ్చట గట్లుంటే ఇక మన జిగేలని అత్తలు షురూ చేద్దామా. ముందుగల హెడ్లైన్స్. మేడిగడ్డను బొందలగడ్డ చేసిర్రు అన్న సీఎం. ఇప్పుడన్నా రిపేర్ చేయనికే ముందుకొచ్చిర్రు నయ్యము. నిమ్మకాయతోని బ్లాక్ మ్యాజిక్. ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు గిదెక్కడి లాజిక్. రోడ్ల కోసం అన్న ఎరటి నిరసన, మంచమేసిండు మళ్ళా గీ లెక్కన. ప్రచారంలో స్టాలిన్ సార్ సోపతి, చూడాలే ఏ లెక్కన పెరుగుతుందో సారు పరుపతి. ఆగో గీ అలా ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. మరి సీఎం రేవంత్ సారేమో మేడిగడ్డకు పోయిండు, మాజీ సీఎం కేసీఆర్ సారేమో జగిత్యాలకు పోయిండు. మరి ఎట్లయినా కేసీఆర్ సారు గిటు పువ్వు పాటలను గటు చెయ్యి పాటలను అరుచుకుంటాడు. కానీ ఇక శానా దినాలైనాక సర్కారు కొలువు తీరి సగం దినాలు గడిచినాక అసలు సీఎం రేవంత్ సారు మేడిగడ్డకు ఎందుకు పోయిండో అరుచుకుందాం పాండి. ఎక్కడిదే ఇద్దరికిద్దరు ఎలా తగ్గేదే లేదు అన్నట్టు పెద్ద లీడర్లు ఇద్దరు పెద్ద మీటింగ్లు పెట్టిండ్రు. కేసీఆర్ సారు జగిత్యాలకు వస్తే రేవంత్ సారు మేడిగడ్డకు కొయ్యిండు. ఇక మేడిగడ్డకు కొయ్యి గడ కాళేశ్వరంలో ఉన్న గుడికాడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. ఇక శంకుస్థాపన చేసినాక బండిని సీదా మేడిగడ్డకు కొట్టిండు. ఇక మేడిగడ్డకు కొట్టినాక ఆడ పిల్లర్లు ఎట్లా గుంగినాయి ఏం సంగతి అని చెప్పి యోగిట్ల అధికారులతోనే ముచ్చట పెట్టిండు. This is basically that is to know the shear wave velocities. This is best for civil engineers to know the shear wave velocities. With this we are generating artificially with a hammer we are generating a trigger pulse. With that trigger then we have established, you can see that yellow box at the end and then one yellow box here. Each yellow box can take 24 channels. So like that 48 channels, that means 48 into 2, 96 meters at a time I am scanning inside the ground up to a depth of 30 meters. So whatever that is getting recorded in my system. With that wave velocities, because different waves will travel with different velocities, so that with the wave velocities we will see what kind of loose material is. చూసిరు కదా మొత్తం మీద కుల్లం కుల్ల అన్ని అడగబట్టే రిపేర్ చేస్తే మళ్ళా పని చేస్తుందా లేకపోతే మళ్ళా కుంగుతుందా అని చెప్పి ఇక అటెనక బహిరంగ సభకు వచ్చి బాగానే అరుచుకున్నాడు సారు. పెద్ద పెద్ద బండ్లకు పెద్ద పెద్ద సినిమాలకు పెద్ద పెద్ద కార్లకు ఇప్పుడు క్రేజ్ ఉన్నదో లేదో కానీ నిమ్మకాయలకైతే మస్తు డిమాండ్ ఉన్నది. గీ ఎండాకాలంలో ఒక్కో నిమ్మకాయ దొరికితే చాలు మంచిగా నిమ్మరసం చేసుకొని ఇక తాగొచ్చు. మరి అందరూ నిమ్మకాయలతో నిమ్మరసం చేసుకుంటే ఇక నన్ను చూడుర్రి నా అందం చూడుర్రి అన్నట్టు గీ అన్న ఏం చేసిరో ఇక మీరే చూడుర్రి. మన భారతదేశంలో ఐపీఎల్ షురూ అయినప్పటి సంది చిన్న పెద్ద అందరిది ఐపీఎల్ ముచ్చట్నే. మళ్ళా మాకు నచ్చిన క్రికెటరు జబర్దస్త్ ఆడిండు. గా బాలు కొడితే సీదా స్టేడియం అవతల పోయి పడ్డది. గంత జబర్దస్త్ ఆడుతున్నారు. ఇక గీ తాప మాదే కప్పు అని చెప్పి మొత్తం మీద అయితే పొద్దుగలడి సంది పొద్దుమిక్కిన దాకా ముచ్చట్లు పెడుతున్నారు. మళ్ళా ఇక గట్ల ముచ్చట్లు పెడితే ఏం కాదు గాని గిట్లా నిమ్మకాయ పట్టుకొని స్టేడియంలో కూర్చొని మంతరిచ్చి ఇప్పుడు పక్క వికెట్ పడాలి ఇప్పుడు పక్క అవుట్ కావాలని చెప్పి కోరుకుంటే పక్క అవుట్ అవుతున్నారు. గదే పరిశాన్ వచ్చింది మళ్ళా.
గిట్లా నిమ్మకాయలతోని మంత్రాలు చేసి మమ్మలను ఆగమాగం చేస్తున్నారు, మమ్మలను ఆడకుండా అడ్డుపడుతున్నారు, గిట్లా నడమ ఆగమాగం చేస్తే ఎట్లా, గిదేం లెక్క గిదేం రూలు అని చెప్పి మన ఎస్ఆర్హెచ్ అభిమాని మీద మొత్తం మీద అయితే సిఎస్కే టీము బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళా చూసిరు కదా, లెటర్ కూడా బాజప్తా రాసి పంపింది. మరి ఇది ఆయన ఒరిజినల్ లెటర్ అనుకోగలరు, డూప్లికేట్ లెటరు. సోషల్ మీడియాలో ఎవరు గిట్లా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు. ఇక ఇంకేమున్నది, ఈ లెటరు సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతున్నది. సిఎస్కే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇక మొత్తం మీద అయితే సిఎస్కే టీము ఈ ముచ్చట మీద ఉన్నట్టు చెప్పింది. మేము ఎస్ఆర్హెచ్ అభిమాని మీద ఎసొంటి కంప్లైంట్ ఇయ్యలేము అని చెప్పి ఇక మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం గిట్లా అడ్డమైన కథలు కాకుండా స్టేడియం పోయినామా, మంచిగా ఎంజాయ్ చేసినామా, మళ్ళీ ఇంటికి వచ్చినామా అన్నట్టు ఉండాలి. గంతేగాని గిట్లా ఆగమాగం చేసి మన ఇజ్జత్ తీయొద్దు అని చెప్పి మొత్తం మీద చాలా మంది పుల్లు గరం అవుతున్నారు. మళ్ళా మనం బయటికి పోతున్నామంటే పక్కా పర్సుల పైసలు ఉండాల్సిందే. గీ పొద్దు రేపు పైసుంటేనే ఇలువిస్తున్నారు చాలా మంది. గందుకే అన్నారు మళ్ళా పైసనే పరమాత్మ అని. ఇక ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే ఒకరు 500 తీసుకుపోతారు, ఇంకొకరు 1000 రూపాయలు తీసుకుపోతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైతే ఎంబడి లక్షల రూపాయలు తీసుకుపోయిందాక కాదు. గా తీర్లు ఉంటారు ఎంబడి కార్యకర్తలు. మరి గిన్ని పైసలు తీసుకుపోయినప్పుడు మన ప్రధాని మోడీ సార్ ఎన్ని పైసలు తీసుకుపోవాలి? తక్కువ ఎంబడి 1,00,000 రూపాయలు పెట్టుకోవాలి కదా. కానీ మన ప్రధాని మోడీ సారు ఆకలి అవుతుందని ఇక ఏమన్నా కొందామని ఓ దుకాణానికి పోతే ఎన్ని రూపాయలు తీసుకుపోయిండో మీరే చూడుర్రి. వెస్ట్ బెంగాల్ నాకు తాప ఎట్లయినా మా సర్కారు కొలువు తీరాలని చెప్పి డైరెక్ట్ సీదా ప్రధానమంత్రి మోడీ సారే బాగా కష్టపడుతున్నాడు కదా. వెస్ట్ బెంగాల్లో ఓ గల్లీలో ప్రచారం చేస్తుంటే సీదా సారే గల్లీలో ఓ దుకాణంలో పోయి చిరుతిండ్లు కొనుక్కొని తిన్నాడు. మళ్ళా भाई हमें अपना जाल मूली खिलाओ। हाँ, कितने का होता है आपका जाल मूली? आप कितने का नहीं, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएंगे? हाँ हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ प्याज खाते हैं आप? हाँ, आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। అగో చూసిరు కదా, సారు పైసలు తీస్తే జేబులోకి వెళ్ళి నోట్ల కట్టల మీద నోట్ల కట్టలు వెళ్తాయేమో అనుకుంటే 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లే ఉన్నాయి కదా. అరే ఇదెక్కడి కథ. ఈ పొద్దు రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మళ్ళా అసొంటిది సారు గిన్ని తక్కువ పైసలు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. నిజంగా సారే గ్రేట్ పో అంటున్నారు మళ్ళీ ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. గీ అలాగే ఏ ఫోన్లో చూడు సీఎం సంద్రాలు సారు వీడియోలే కనిపిస్తున్నాయి, సారు మాటలే వినిపిస్తున్నాయి. మరి ఎందుకో ఎరికే కదా, గీయాల సారు 76వ పుట్టినరోజు. మరి 76వ పుట్టినరోజు పూట పెద్ద మనిషి సీఎం చంద్రాల సారు ఏమేం చేసిండో ఇక చూద్దాం పాండి. గియల్లా ఆంధ్ర సీఎం చంద్రాలు సారు పుట్టిన దినం. సారు పుట్టిన దినం పూట అభిమానులు మస్తు సంబురాలు చేసుకున్నారు. మళ్ళా ఇక సారైతే మళ్ళొక అన్న క్యాంటీన్ ను షురూ చేసిండు. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ. అందరికీ 5 కూడా పెట్టాం. చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే, కొద్దిగా పెట్టాము. కొద్ది అతవుతుంది.
ఇక అన్న క్యాంటీన్ షురూ చేసుడే కాదు, అందరితోని మంచిగా ముచ్చట పెట్టిండు. ఏమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం మొన్న చనిపోయారు. ఓకే, నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే, నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఏం చదువుతారు? చూసిరు కదా, గిట్లా మంచిగా ముచ్చట పెట్టినాక అటెన్క పుట్టిన దినం పూట ఒక మంచి మాట చెప్పిండు. మళ్ళా గదేందో మీరే నుండ్రే. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా, సారు చెప్పింది కూడా నిజమే. మళ్ళా అందరూ పుట్టిన దినం నాడు ఏదో ఒక సాయం చేస్తే గా సాయం లేనోళ్లకు మస్తు సాయం అవుతుంది. మళ్ళా గందుకే సారు చెప్పినట్టు మీ పుట్టిన దినం నాడు కూడా ఏదో ఒక సాయం చెయ్యుండ్రి, మంచిగా పుణ్యం తెచ్చుకోండ్రి. అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, ఒక సారుకు పండుకున్నా ఇక మేలుకున్నా మొత్తం బాంబుల సౌండ్ వినిపిస్తున్నదంట. పాపం గాళ్ళు గా దేశం లేడిస్తే ఆ సారు మన దిశలో బాధపడుతున్నాడు. ఉట్టిగా బాధపడే కాదు, దినంగా దేవునికి దేవుడా ఎట్లయినా ఈ యుద్ధం బంద్ కావాలని మొక్కుతున్నాడు కూడా. మరిగా సారు ఎవరు, గందగానం ఎందుకు బాధపడుతున్నాడో ఇక తెలుసుకుందాం పాండి. ప్రపంచంలో ఉన్న పబ్లిక్ అందరూ ఎట్లా కోరుకుంటున్నారో కేఏ పాల్ సారు కూడా గట్లనే కోరుకుంటున్నాడు. మళ్ళా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచంలో ఉన్న పబ్లిక్ మొత్తం మస్తు పరిశాన్ అవుతున్నారు. గ్యాస్ తిక్కెళ్ళి ఇప్పటికీ గ్యాస్ బుడ్డీల కష్టాలు పోతలేవు. గంత నారాజు ఉన్నది మళ్ళీ పరిస్థితి. గందుకే ఈ యుద్ధం ఎట్లయినా ఆపాలి, మీరందరూ ప్రార్థనలు చేయాలి. నేనైతే బగ్గ కొట్లాడుతున్నా యుద్ధం ఆపనీకే. ఇక పాకిస్తాన్ వాళ్ళు శాంతి చర్చలు అని చెప్పి ఓ 6 దినాలు యుద్ధం ఆపినా ఇక రేపటి సందే మళ్ళీ షురూ అయ్యేటట్టున్నది కథ అని చెప్పి మనసులున్న మాట గిట్లా బయట పెట్టిండు కేఏ పాల్ సారు. 24 గంటల తర్వాత మరలా ఈ ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేటట్టు కనబడుతుంది. పాకిస్తాన్ పీస్ టాక్స్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. ఫిబ్రవరి 28 నుంచి నేను ప్రయత్నిస్తూ అవతల పాకిస్తాన్ లీడర్స్తో, ముఖ్యంగా ఇరాన్ లీడర్స్తో నేను జరిగిన చర్చలు మీరు విన్నారు. అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారేంటి, ఇక్కడ పెద్దలేంటి, గంటల తరబడి నేను ఇచ్చిన 15 పాయింట్లు డిస్కస్ చేసి ఒప్పుకున్నప్పటికీ ఆయన చీఫ్ నెగోషియేటర్ ట్రంప్ గారు ఒక స్టీవ్ విట్కాఫ్ గారు కాల్ చేసి సలహాలు అడిగినప్పుడు నేను ఇచ్చినప్పటికీ ఈ యుద్ధం మాత్రం ఆగటలేదు. ఇన్నరు కదా, 3 రోజుల యుద్ధం చూసినా 30 రోజుల యుద్ధం చూసినా గిదెక్కడ యుద్ధం రా నాయన, గిన్ని దినాలు కొనసాగుతున్నది అని చెప్పి మొత్తం మీద సారే అవాక్ కాబట్టి మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గట్లున్నది, ఎవరికొవరు తగ్గేదే లేదు అంటున్నారు. ఇక నడుమ సూది తీసుకొని పొడిచేటట్టు అమెరికా ఒకటి. ఇక మొత్తం మీద అయితే యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కానీ గిట్లా కేఏ పాల్ సారు అసంటోళ్ళు మన కోసము జర బగ్గనే మాట్లాడుతున్నారు. మళ్ళా ఇక పాపం కేఏ పాల్ సారు కష్టం వృధా కావద్దు, ఎట్లయినా యుద్ధం జల్దీ ఆగితే బాగుండు అని కోరుకుంటున్నారు. మళ్ళా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన జిగేలని ఆర్తరలాగా చిన్నదంటే చిన్న బ్రేక్ గిట్ల పోయి గట్ల వస్తా. ఇక మళ్ళొచ్చిన తతిమ వార్తలు షురూ చేద్దామా? ఏంది నవ్వుకుంటుంది గీ జిగేలని అనుకుంటారా ఏంది? ఇగో నవ్వుకుంటా పోయేటోళ్ళు నడుమనే పడతారు, సుక్క తాగిపోయినలు పక్క సుక్కలు చూస్తారు. అమ్మో అమ్మో అని అంబులెన్స్లో పోయేటోళ్ళు ఆగాగిపోతారు. ఎందుకో చెప్పుర్రి? ఎందుకంటే గడ గుంతల రోడ్లు ఉన్నాయి కాబట్టి.
గిట్లా మా తాత నాకు మస్తు కథలు చెప్తుండే గాని ఒక అన్న మండు టెండలా మంచం వేసుకొని మరీ నిరసన తెలుపుతున్నాడంట. మరి గా అన్నకు గంతగానం కష్టం ఏమొచ్చిందో అట్కయ్యిద్దాం. బయట పటపట ఎండలు కొడుతుంటే గిదేంది గీ పెద్ద మనిషి మంచిగా మంచం వేసుకొని మంచంలో వండుకున్నాడా ఏంది అని పరిశాన్ కాగలరు. కాదు, నెల్లూరు జిల్లా సైదాపురంలో రోడ్లు సరిగ్గా లేవని చెప్పి ఓ అన్న గిట్లా ఏరైట్గా నిరసన చేసిండు. మళ్ళా అరే అధికారులకు ఎన్ని పార్లు చెప్పినా అసలు పట్టించుకుంటూనే లేరు. రోడ్లేమో సగం లేచి సగంలో బంద్ చేసిండ్రు. ఇక గుంతల మీదకి వెళ్ళి ఎట్లా పోతారు ఎట్లా వస్తారు? మా పరిస్థితి ఏమో గిట్లున్నది. అధికారులు లీడర్లేమో అస్సలు పట్టించుకుంటలేరు. ఇదేనా కూటమి సర్కారు లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే మస్తు గరం అయ్యిండు. మళ్ళా ఒకదానికి పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. పర్మిసిబుల్ లిమిట్ లాగితే ఏమవుద్ది? డిస్పోర్ట్ అయిపోద్ది అంత. అట్లా ఉంది మీది. జనాల యొక్క హృదయాల్ని గెలుచుకోవాలి కానీ వాళ్ళ హృదయాల్ని డిస్పాటిల్ చేయకూడదు. లాగుతున్నారు మీరు, పర్మిసిబుల్ లిమిట్ కి దాటి లాగుతున్నారు. తీగని తెగిపోద్ది. 6 నెలలు 7 నెలల నుంచి గతుకుల్లా తిరిగి 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 వాళ్ళకి మీ ఇళ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. వారం రోజుల కల్లా మీరు రోడ్డు వేస్తారు, వేయండి. వేయకపోతే ఎమ్మెల్యే గారి ఇంటి ముందుకు వచ్చి, ఎంపీ గారి ఇంటి ముందుకు వచ్చి, అలాగే గుంటూరే పెద్ద దూరం కాదు, ట్రైన్ ఎక్కితే 4 గంటలు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముందుకు వచ్చి లీటర్ పెట్రోల్ ఖర్చు అంతే, లీటర్ పెట్రోల్ ఖర్చు. మిమ్మల్ని ధర్నా చేయం, ఏం చేయం. అట్లాంటి మూర్ఖం నా కొడుకుని. ఎందుకంటే చిన్నప్పుడు మా తాత వాళ్ళు మిఠాయి వేస్తుంటే 7 సార్లు నూనెలో చేయబెట్టి బోటాలు తీసుకోండి. నేను బయట పడవు. దయచేసి ఈ ప్రాంతం మా ప్రాంతం చాలా ఇష్టము. రోడ్లు వేస్తే వేయండి, ఏమంటే ఏమని చెప్పండి. వారం కల్లా ఏ నివేదిక చెప్పండి. సగం రోడ్లు వేసి సగం రోడ్లు ఆపితే మాత్రం ఇది చాలా టూ మచ్. జనాలందరూ తీసుకొని మీ ఇల్లు ముట్టేసిన తెలియజేసుకుంటూ స్పందన లేదంటే మేము కదిలేదు లేదు. విన్నారు కదా, 6 దినాలల్లా సగం లిడిచిపెట్టిన రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పి కోరబట్టే. మరి ఈ ముచ్చటం మీద అధికారులు లీడర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మనం పోగొట్టుకున్న పైసలు అటు ఇటు తిరిగి మన దగ్గరికి చేరినాయి అనుకోండి, ఏమంటారు? ఆఖరికి నీ పైసలు నీకే దొరికినాయి కదా, గా పైసలు నీకే రాసి పెట్టినట్టు ఉన్నది అని అంటారు కదా. మొన్నటిదాకా గా సారుకు కూడా గట్లనే మంత్రి పదవి రాసి పెట్టినట్టున్నది అని అనుకున్నారు. కానీ ఆ రాత నడుమిట్లనే ఉల్టా పల్టా అయ్యేటట్టున్నది. లేక లేక అదృష్టం తలిగి షెయ్యి పాటిల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పుణ్యమా అని చెప్పి అజారుద్దీన్ సార్కు మంత్రి పదవి వచ్చింది. అయితే గది 3 నెలల మురుపమే అయ్యేటట్టున్నది. అవును, మళ్ళా సారు మంత్రి పదవి ఎక్కి దగ్గర దగ్గర 5 నెలలు దాటింది. ఇక ఈ నెల 30 తారీఖు వస్తే 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో సారు అటు పెద్దల సభలనన్నా లేకపోతే శాసనసభలనన్నా అడుగు పెట్టాలి. గట్లా అడుగు పెట్టాలంటే ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో కావాలి. ఇక రాష్ట్రంలో ఉన్న సర్కారు అజారుద్దీన్ సార్ను ఎమ్మెల్సీగా ఖాయం చేసి గవర్నర్ సార్కు పంపింది. కాకుంటే గవర్నర్ సార్ దగ్గర గది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఇంకా మిలిగిన 10 దినాలే. ఇక ఈ 10 దినాలల్లా ఎట్లయినా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ సార్ని ఎంపిక చేయాలని చెప్పి గవర్నర్ సార్ దగ్గరకు పోయి గిట్లా కూర్చొని కోరిండు మళ్ళా సీఎం రేవంత్ సారు. చూసిరు కదా, ఇక ఈ ముచ్చట మీద గవర్నర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏమో తెలియదు. కానీ ఇక చాలా మంది ఏమనుకుంటున్నారంటే పక్క సారుకు పదవి గండం ఉన్నదని. చూడాలి మళ్ళా ఆఖరికి వస్తే ఏమవుతుందో. మనకు స్వతంత్రం వచ్చి గిన్ని దినాలైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా అమలు కాలేదు. ఎందుకంటే గడ ఎక్కువ మంది మహిళలు లేనందుకే. గడ ఎక్కువ మంది మహిళలు ఉంటే గా ఓట్లు మహిళలే వేసుకుంటారు, గా బిల్లును గాలే పాస్ చేసుకుంటారు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. మహిళా బిల్లు పాస్ కాకపోయినా, రిజర్వేషన్ రాకపోయినా, ఇంకా మహిళలను బయటికి రానియకపోయినా మహిళల అభివృద్ధి కోసం మహిళల పోరాటం ఆగుతూనే లేదు. పుట్టడు కష్టాలు పడి పుట్టిన బిడ్డను చదివించి గీ అక్క అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అక్క చరిత్రకు కేంద్ర మంత్రి పెమ్మసాని సారే కన్నీళ్లు పెట్టిండు మళ్ళా. ఆంధ్రలో నా కూటమి సర్కారు చదువుకొని నౌకరి లేనోళ్లకు ఉపాధి ఇచ్చి నౌకర్లు ఇస్తున్నది. మళ్ళా గా నౌకర్ల గీ అక్క గుట్ట నౌకరి పొందింది. అయితే గాళ్ళమ్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మరి ఎందుకో మీరే అయినుండ్రి. నా భర్తకు కానీ నాకు కానీ చదువు లేదండి. పిల్లలిద్దరిని చదివించామండి. కానీ ఇంటర్ సబ్జెక్టులు 2 ఆగినాయి. పెద్ద పాపకి పెళ్లి చేయమన్నారు, పెళ్లి చేయను. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 2 పిల్లలకు అన్నాను. మా పిల్లలకు అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పి నేను ఎవరిని అడిగినా కూడా ఏ సాయం చేయలే. కానీ సచివాలయంలో అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మ, కష్టమైన నిష్ఠూరమైన మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే నువ్వు ఉండాలి, చదువుకోవాలి. చదివేనమ్మా, ఎవరు ఏ సాయం చేయరు, చదువుకుంటే అదే నీకు అన్ని అండగా ఉంటాయి అని మా అమ్మాయి ధైర్యం చేసి చెప్పాను. కానీ మా అమ్మాయికి కూడా పిరికిదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎదుటోళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా ధైర్యం నేర్చుకుంది. నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నా గురించి దిగులు పడద్దు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను. పెళ్ళి అలాంటి ఆలోచనలు అందరి మాటలు నువ్వు నాకు పెళ్లి చేస్తానని నువ్వు అనొద్దు. నాకు ఆరోగ్యం బాగాట్లేదండి, చదివించే స్తోమత కూడా లేదు. ఇంకో పాప ఉందండి, ఆ పాప కూడా ఇంటర్ చదువుతుంది, మంచి మార్కులతో పాస్ అయిందండి. మా పాపకి ఉద్యోగ అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించినందుకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. అగో ఇన్నరు కదా, పిల్లలంటే భారం అయిపోతున్నారు ఈ పొద్దు రేపు. ఎన్నడో పెళ్లి చేద్దామనుకున్నా, కాకపోతే చదువుకుంటా అని పట్టు పట్టింది. ఇక చదువుకొని నౌకరి కొట్టింది అని చెప్పి ఆమె కష్టమంతా చెప్పబట్టి ఈ అక్క గిట్ల మాట్లాడుతుంటే కేంద్ర మంత్రి పెమ్మసాని సారు కన్నీళ్ళు పెట్టిండు. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అందరూ ఈ అక్క లెక్కనే ఆలోచన చేస్తే ఆడబిడ్డలకు ఎటువంటి కష్టం ఉండదని. గీయాల మీకోసం సోషల్ మీడియాలో గిరగిర తిరుగుతున్న వైరల్ ముచ్చట పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, జల్లి చూసేర్రి. తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ పచాలం జోరు పెంచిర్రు లీడర్లందరూ. పాదయాత్రలు చేస్తున్నారు, పబ్లిక్ ను వల్కరిస్తున్నారు. ఇక సీఎం స్టాలిన్ సార్ అయితే అసలు తగ్గేదే లేదు అంటున్నాడు. ఇక కమల్ హాసన్ సార్ సుత చెయ్యి కలిపి అడుగులు అడిగేసి పొత్తుతోని అవతల పార్టీలందరినీ చిత్తుగా ఓడించాలని చెప్పి ఇద్దరు కలిసి గిట్లా మీటింగ్ లో పాలు పంచుకున్నారు. మళ్ళా చూసిరు కదా, ఇద్దరు మంచిగా నడుచుకుంటా మురుసుకుంటా పబ్లిక్ ను వల్కరియబట్టి ఇక అటెన్క పబ్లిక్ మీటింగ్లకు వచ్చి పబ్లిక్ గీ మాట చెప్పిండ్రు. 1000 2000 முறை கடந்து ரெஸ்ட் இல்லாமல் உழைக்கிற நம்ம பெண்களுக்கு இந்த அரசு தரக்கூடிய ரெஸ்பெக்ட் தான் உரிமை தொகை. முடியவே முடியாதுன்னு சொன்ன திட்டம் இந்த திட்டம். ஆனால் இன்னைக்கு 1,31,00,000 பெண்களுக்கு கிடைக்குது. அடுத்து அமைய இருக்கக்கூடிய 2.0 ஆட்சியில் 1000 ரூபாய் என்பது 2000 ரூபாயாக உயரப்போகுது. தேவைப்படக்கூடிய பயனாளிகள் எண்ணிக்கை கண்டிப்பாக உயரும். இதே போல மற்றொரு திட்டம், புரட்சி திட்டம், புதுமை பெண் திட்டம். ఇన్నరు కదా, ఎప్పటోళ్ళనే తమిళనాడు సీఎం స్టాలిన్ సారు బగ్గనే అరుచుకోబట్టే ఇక అటెనక కమల్ హాసన్ సారు మాట్లాడిండు. ఇక సారు మాట్లాడితే ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. எங்களுக்கு தெரியும். ஆனால் நீங்கள் இப்பொழுது வைத்து காட்டும் அந்த 33 விழுக்காடு என்பது தூண்டில் நுனியில் வைத்திருக்கும் சின்ன மீன். அதை கவ்வ மாட்டோம், விவாதிப்போம். இதையும் டீலிமிட்டேஷன் என்று சொல்லும் உங்கள் சூழ்ச்சியும் ஒன்றாக இணைக்கக்கூடாது என்பதை நீங்களும் ஒத்துக்கொண்டுதான் இது வேறு அது வேறு, ரெண்டையும் ஒன்றாக பேசுவோம் என்கிறீர்கள். చూసిరు కదా, మొత్తం మీద అయితే తమిళనాడు రాష్ట్రంలో ఇద్దరు లీడర్ల హవా గిట్లా నడుస్తున్నది. ఇప్పుడైతే పొత్తుతోని ముంగలిపోతున్నారు కానీ చూడాలి మళ్ళా రేపు ఏమైతుందో. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని ఆర్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆళ్ళకు కలుద్దాం. నమస్తే.